జిల్లాలో వినూత్నంగా చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపకుండా అలా వదిలేస్తే ఆ కార్యక్రమం పట్ల ప్రజలకున్న నమ్మకం పోతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జిల్లా అధికారులతో కలెక్టర్ రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కార పురోగతిపై నేడు సమీక్షించారు. పల్లెనిద్ర కార్యక్రమంలో గ్రామాల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారం పట్ల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికంగా రెవెన్యూ సమస్యలు వస్తుంటాయని, చేయగలిగినవి వెంటనే చేయాలని, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రతి గ్రామం నుంచి శాఖల పరంగా వచ్చిన సమస్యలు తెలుసుకునేందుకు ఆయా శాఖలకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ఉన్నతాధికారులు తెలుసుకుంటే క్షేత్రస్థాయి, దిగువ స్థాయి సిబ్బంది తమ ఆధీనంలో ఉంటారన్నారు. అధికారులు వారి వారి శాఖల పరంగా గాని పర్యటనలో చేసిన మంచి పనులను మీ సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వీడియోతో తెలియజేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ ఏరియాలోని సమస్యలు, వాటి పరిష్కారం, శానిటేషన్ పై విస్తృతంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాలన్నారు. సోషల్ మీడియాలో బాగా వెనకబడి ఉన్నామని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న జలధార, జలహారతి, త్రాగునీటి పథకాల నిర్వహణ, ఉపాధి హామీ పథకం అమలు, సామాజిక భద్రతా పథకాల అమలుపై మంగళవారం రాష్ట్ర మంత్రులు నిర్వహించే సమీక్షా కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సన్నద్దంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా జేసీ కల్పనా కుమారి మాట్లాడుతూ కిషోర వికాసం కార్యక్రమంపై 2 రోజుల్లో శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుందని, దీనిలో భాగస్వామ్యం ఉన్న అన్ని శాఖలు పాల్గొనాలన్నారు. ఈ సమీక్షలో ఇన్ఛార్జి డిఆర్ఓ మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.